పద్మశాలి సంఘ భవన శంకుస్థాపన కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో స్థానిక వెంకట్ నగర్ నందు పద్మశాలిల కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు వింజమూరి వెంకట సుబ్బారావు, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్, జగ్గారపు మల్లికార్జున్లు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మలు పాల్గొని కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ స్థలం సాధించడానికి పద్మశాలీలు గత 25 సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ స్థలం కేటాయించడం అప్పటి టీడీపీ ప్రభుత్వంలో జరిగిందని, కానీ సాంకేతిక ఇబ్బందుల వల్ల అది సాధ్యం కాలేదని, కానీ ఇన్నాళ్లకు అన్ని సాంకేతిక ఇబ్బందులను అధిగమించి కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం శుభసూచకమన్నారు. కళ్యాణ మండపం నిర్మాణానికి వ్యక్తిగతంగా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అలాగే పద్మశాలీలకు రాజకీయంగా అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. పద్మశాలీలందరూ ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగు రామకృష్ణ, కాకినాడ నగర టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు, కోశాధికారి వల్లభదాసు, శివాజీ గణేష్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్లు బేతా సత్యనారాయణ, సూరిశెట్టి జయకృష్ణ, పొనగంటి సత్యనారాయణ, కడారి భవానీ మధు, చిల్లపల్లి గణపతి, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పు రాజారావు, ఏఐడబ్ల్యూఎఫ్ రాష్ట్ర యువజన అధ్యక్షుడు కొప్పుల రామ్ కుమార్, టీఎన్టీయూసీ అధ్యక్షులు గదుల సాయిబాబా, మంచిన్శెట్టి నటరాజ్, పలివెల లక్ష్మీరాజ్, కాదా సరోజ, పొన్నగంటి రామారావు తదితరులు హాజరయ్యారు.
మేము అంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు అధికారంలో ఉంటుండగా, కొండబాబు గారు అధికారంలో ఉంటుండగా కౌన్సిల్లో అనేక మంది ఎన్నో ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. అయినా సరే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ఆ రోజు కొండబాబు గారు స్వయంగా మరి కౌన్సిల్ సమావేశానికి వచ్చి మరి ఆ కార్పొరేటర్స్ అందరినీ కూడా ఏకతాటి మీద ఉంచి ఈ కళ్యాణ మండపానికి ఏకగ్రీవంగా ఆమోదించే చర్యని మరి కొండబాబు గారి దగ్గరుండి తీసుకుని ఈ కార్యక్రమాన్ని మరి ఈ యొక్క కులానికి ఈ యొక్క ఇంత మంచి సెంటర్ లో కాకినాడ నడిబొడ్డులో మరి ఈ స్థలం ఇంత మంచి స్థలం రావడానికి ముఖ్య కారకులు మన ఎమ్మెల్యే కొండబాబు గారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. అలాగే ఇంకొకటి అండి, ఈ పద్మశాలి యొక్క కులంలో చాలా మంది నాకు కాలేజీ నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ యొక్క కులం కోసం చెప్పాలి అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి పద్మశాలీలే కాదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే నా కాలేజీ డేస్ నుంచి కూడా పద్మశాలీస్ చాలా మంది నా క్లాస్మేట్స్ ఉన్నారు. వీరు ఎంత డబ్బున్నా ఎంత పేరున్నా కూడా ఈ సమాజం ఉపయోగపడే విధంగానే మాత్రమే ప్రవర్తిస్తారు తప్ప వేరే విధంగా ఏ విధంగా కూడా ప్రవర్తనలు ఉండవు. వీరివి అంత మంచి కులమని కూడా చెప్తున్నాను. అంటే ఉదాహరణ చెప్పాలంటే చీమకు కూడా హాని తలపెట్టని కులం ఏదన్నా ఉన్నది అంటే ఈ పద్మశాలి కులమని చెప్పాలి ఖచ్చితంగా. అటువంటి కులానికి మరి ఈ రోజు మా ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి శంకుస్థాపన చేయడమే కాకుండా మళ్ళీ మా కొండబాబు గారి చేతుల మీదుగానే ఈ యొక్క కళ్యాణ మండపం ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నారు. దానికి ముందు నేనున్నానంటూ వచ్చిన ₹1 విరాళం ఇచ్చినటువంటి మన చిన్నబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు. కుటుంబంతో మాకు చాలా కాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. వారి నాన్నగారు భాస్కర్రావు గారు కాకినాడలో మంచి వ్యాపారవేత్త. కాకినాడలో ప్రతి ఒక్కరూ పెద్దల దగ్గర నుంచి చిన్నాళ్ళ వరకు కూడా వెంకటదుర్గ అంటే తెలియని వాళ్ళు ఈ చుట్టుపక్కల ఈ తూర్పుగోదావరిలో లేదని మీ అందరికీ నేను తెలియజేస్తాను. అటువంటి మంచి వ్యక్తిని మీ యొక్క చేనేత కమ్యూనిటీలో జన్మించడం చాలా ఒక అదృష్టంగా మనం అందరం భావిస్తున్నాం. ఇకపోతే అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే 30 సంవత్సరాలుగా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చివరి దశలో ఈ స్థలాన్ని కేటాయించే సభ్యులు వనమాడి కొండబాబు గారు, అలాగే అప్పటి మన ఎంపీ నిమ్మల కృష్ణప్ప గారు, వారి యొక్క సహకారంతో మనం ఆ స్థలాన్ని చేతికొచ్చే టైంలో సడన్ గా ఎలక్షన్ కోడ్ రావడం, మనం మళ్ళీ ఆ స్థలాన్ని యథావిధిగా అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ పెద్దలందరి సహకారంతో ఇక్కడ కాకినాడ సిటీలో 1040 గజాలు పద్మశాలి సంక్షేమ సంఘానికి కేటాయించడం, దీని నిర్మాణం కోసం అలాగే దీన్ని సాధించడం కోసం మన స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారి సహకారం, అలాగే మన జాదు రామకృష్ణ గారు కానివ్వండి, అలాగే ఈ కాకినాడ కౌన్సిల్లో ఉన్న మన ఎవరైతే కార్పొరేటర్లు అలాగే గత చైర్మన్ మేయర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క స్థలం మనకు రావడానికి సహకరించారు. దీనికి ముందుగా దీనికి అంకురార్పణ చేసినటువంటి మన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారికి పద్మశాలి సంక్షేమ సంఘం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంత ఘనంగా కార్యక్రమం జరుగుతుందంటే మన పద్మశాలీల పట్టుదల ఏ విధంగా ఉన్నదన్నది మన ఎమ్మెల్యే గారు చూస్తున్నారు. నిజంగానే మన కార్యక్రమం గతంలో ఈ స్థలం రావడానికి గల కారణం మన కొండబాబు గారు టైంలో మనకి ఈ స్థలం వచ్చింది. తర్వాత రకరకాల ఇబ్బందులతోటి ఈ రోజు మళ్ళా కొండబాబు గారు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మన శంకుస్థాపన జరుగుతుందని మీ అందరి పరిముఖంగా ఆనందంతో తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన మన అభినందనలు తెలియజేస్తూ ఈ బిల్డింగ్ దగ్గర 4 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 4 కోట్ల రూపాయలు మన వింజమూరి
వెంకట సుబ్బారావు గారు ₹1 విరాళం ప్రకటించారు. అదే ప్రకారంగా మీరందరూ కూడా శాసకులతోటి విరాళం ప్రకటిస్తే మన ఈ బిల్డింగ్ తొందరగా కట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏం చేద్దంటే ఇది మనందరిది, ప్రతి పట్టణశాలి కులస్తులు ప్రతి ఒక్కరు హస్తం ఉండాలని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎవరు స్తోమత బట్టి వాళ్ళు ఇస్తే ఇక్కడ ఏ విధంగా ఇస్తే ఇక్కడ పేర్లు ఏ విధంగా రాస్తారు అనేది కూడా మనం పాంప్లెట్ చేయడం జరిగింది. అందుచేత మీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని బిల్లులు తొందరగా కట్టేటువంటి ప్రయత్నం చేస్తారని ఈ పరిముఖంగా అందరికీ కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసి నేను ముగిస్తున్నాను. కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం వారు భవనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇది ఎన్నో సంవత్సరాల కోరిక. కాకినాడలో పద్మశాలి సంక్షేమ సంఘం భవనం నిర్మించుకోవాలని ఎన్నో సంవత్సరాల కోరిక. నేను 99లో ఎమ్మెల్యే అయినప్పుడు వారు అడిగారు స్థలం ఇవ్వమని. ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది. అది కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ రోజు చేయలేకపోయాం. ఆ సమయంలో కాపులకి కళ్యాణ మండపం కట్టాం, ఫిషర్మెన్ కళ్యాణ మండపం కట్టాం, అనేక కులాలకి కళ్యాణ మండపం కట్టాం, కానీ పద్మశాలికి చేయలేకపోయాం టెక్నికల్ ప్రాబ్లం దానివల్ల. దాన్ని మళ్ళీ 2022లోనే మళ్ళీ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ గతంలో ఆ పని పూర్తి చేయలేకపోయాం. మళ్ళీ ఈ రోజున ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం, మళ్ళీ మా చేతుల మీదగానే శంకుస్థాపన చేస్తాం. ఈ రోజున శంకుస్థాపన చేయడానికి కూడా కారణం ఏంటంటే స్థలం ఇచ్చాం కానీ దీన్ని నియమించడానికి ఫండ్స్ లేక వెనకబడిపోయింది. అలాంటి దాన్ని ఈరోజు మనకు అందరికీ తెలుసు, కాకినాడ పట్టణంలో వెంకటదుర్గ సారీ మందిరం అంటే అందరికీ తెలుసు. భాస్కరారు, వెంజమూరి భాస్కరారు ముందుకొచ్చి ఆ కుటుంబం వాళ్ళ అబ్బాయి చిన్నబాబు నేను ₹1 ఇస్తానని చెప్పి ముందుకు రావడం, దాంతో ఈరోజు శంకుస్థాపన మనం ప్రారంభించుకున్నాం. ఆ దాతగా ఆయన ముందుకు వచ్చారు కాబట్టి దీన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు వారిని నా ప్రభుత్వం తరపున, నా తరపున, పద్మశాలి సంక్షేమం తరపున, సంఘం తరపున, పట్టణ ప్రజల తరపున అభినందిస్తున్నా. ఎందుకంటే పట్టణ ప్రజల తరపున అభినందిస్తున్నాను. ఓన్లీ పద్మశాలిలు ఒకరే పెళ్ళిళ్ళు చేసుకోరండి. ఇందులో అన్ని కులాలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కాపులకి ఇచ్చాం ఆ రోజున, అన్ని కులాలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఫిషర్మెన్కి ఇచ్చాం, అందులో అన్ని కులాలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈరోజు ఈ పట్టణ పద్మశాలి సంక్షేమకి ఇచ్చింది కూడా అన్ని కులాలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అందుకే సంతోషిస్తుంది. అందరి తరఫున అభినందన తెలియజేస్తున్నా. ఈరోజు చాలామంది దాతలు ముందుకు వచ్చారు. అదే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా దీనికి సహాయం చేసి ఈ భవనాన్ని తొందరలో నియమించుకుని ప్రారంభించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా చిన్నబాబు గారిని, వారి నాన్నగారు భాస్కరారు ధనలక్ష్మి గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ప్రభుత్వం తరఫున ఈ భవనాన్ని మరి ఎవరైతే మన చిన్నబాబు గారు బాధ్యతలు తీసుకున్నారో వారికి ప్రభుత్వ పరంగా అన్ని సహకారాలు అందించి ముందుకెళ్తారని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాకినాడ సిటీ పద్మశాలి అసోసియేషన్ అధ్యక్షుడిగా వెంకట సుబ్బారావు చిన్నబాబు నేను అధ్యక్షుడిగా ఈ శంకుస్థాపన కార్యక్రమం నా చేతుల మీదుగా జరుగుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సిటీ శాసనసభ్యులు, స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు ఈ ప్రత్యేక అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు చాలా ఆనందదాయంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఎక్కడ ఆగకుండా ముందుకు సాగాలని సభ్యులను అందరినీ కోరుకుంటూ, అలాగే వచ్చిన మన ఎమ్మెల్యే కొండబాబు గారు ఇచ్చినటువంటి ఆశయం, అలాగే వారు ఇచ్చిన ప్రోత్సాహం మమ్మల్ని మరింత ముందుకు ఫాస్ట్గా సాగేందుకు
బాగుంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే కొంతమందిని మేము సమయం తక్కువ వలన మేము కొంతమందిని ముఖ్య అతిథుల్ని పిలవలేకపోయాం. అన్యథా భావించవద్దు. ఈసారి మరోసారి పొరపాటు జరగకుండా తప్పకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు కృతజ్ఞతలు. ఈరోజు కాకినాడ పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వింజమూరి వెంకట సుబ్బారావు చిన్నబాబు గారు అధ్యక్షులుగా వారి యొక్క చేతుల మీదుగా వారి తల్లిదండ్రులు వింజమూరి భాస్కర్రావు ధనలక్ష్మి గారి పేరు మీద పద్మశాలి కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ముందుండి నడిపించిన అధ్యక్షులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు పద్మశాలి సంక్షేమ సంఘం తరపున తెలియజేస్తా ఉన్నాం. అలాగే కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క కళ్యాణ మండపం పూర్తయ్యే వరకు కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే దాతలు ఉన్నారో దీనికి ముఖ్యంగా వింజమూరి వెంకట సుబ్బారావు చిన్నబాబు గారు అధ్యక్షులుగా ఉండి ఆయన ₹1 కోటి డొనేషన్ ఇచ్చి ఈ యొక్క కళ్యాణ మండపం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే దీనికి జాగు రామకృష్ణ గారు ఒక ₹10 లక్షలు, అలాగే అందే సోదరులు సత్యనారాయణ గారు, శ్రీని గారు, ప్రసాద్ గారు కూడా ₹10 లక్షలు ప్రకటించి ఈరోజు కళ్యాణ మండపం దిగ్విజయంగా నిర్విరామంగా ముందుకు వెళ్ళడానికి వారి యొక్క సహాయ సహకారాలను ఇక్కడ ప్రకటించడం జరిగింది. అలాగే దాతలందరూ కూడా ఎవరైతే ఉన్నారో పద్మశాలి సంక్షేమ సంఘానికి ముందుకొచ్చి ఇది తొందరగా పూర్తయ్యేందుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం సమయాభావం వల్ల మేము చాలామందిని పిలవడం జరగలేదు. కాబట్టి ఈ యొక్క కళ్యాణ మండపాన్ని మేము ముహూర్తానికి ఎవరైతే గృహప్రవేశం ఉందో దానికి అందరినీ కూడా ఎవరిని మిస్ అవ్వకుండా ముందుగానే అందరినీ ఆహ్వానించి మేము గౌరవించుకుంటామని, దీన్ని అన్యదా భావించొద్దని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కళ్యాణ మండపం స్థలం రావడానికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పెద్దలు, మిత్రులందరూ కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.